Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ వేలంపాలయం కుర్రోళ్ళు మామూలు కాదబ్బా. నువ్వు అలాంటి వాళ్ళతో అసలు పెట్టుకోకు. ఎవ్రీ ఇయర్ అతను 5 బోరస్ లో గెలుస్తాడు. అది సిటీలోనే పెద్ద టోర్నమెంట్. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 27వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల కాబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ చిత్ర బృందం వెల్లడించారు. రై రై రారా అంటూ సాగిపోయే పాటను మార్చి 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పాట రామ్ చరణ్ ఇంట్రో సాంగ్ అని తెలుస్తుంది. ఏకంగా 100 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పటికీ పెద్ది సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాటకు విపరీతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 మిలియన్ పైగా వ్యూస్ కైవసం చేసుకుని సంచలనాలను సృష్టించడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలు పెంచేసింది. ఇలా ఫస్ట్ సింగిల్ నుంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలకు ఈ సందర్భంగా చిత్ర బృందం చెక్ పెట్టారు. చిత్ర బృందం ఈ పోస్టర్ను విడుదల చేస్తూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30వ తేదీ విడుదల కాబోతుందని తెలియజేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తుంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ విభిన్నమైన లుక్ సినిమా పట్ల మంచి అంచనాలు పెంచేస్తుంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈసారి రామ్ చరణ్ ఖచ్చితంగా సక్సెస్ అందుకోబోతున్నారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.